కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాల్లోపట విజయం సాధిస్తారు. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. కొత్త పని గురించి మీరు వెతుకుతుంటే కొత్త అవకాశాలు మీకు వస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకోండి, లేదా శివాయ గురవే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి మీరు రుణం అప్పు చేయండి, లేకపోతే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉన్నది, అయినా జాగ్రత్తలు పాటించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పనిసరైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సింహరాశి వారు ఈరోజు శివునికి తిలలు అక్షింతలు కలిపి తిలాక్షింతలు సమర్పించండి. మీకు శని దోషాలు వెళ్ళిపోయి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. దూర బంధువుల్ని కలుస్తారు. వివాహాది శుభకార్యక్రమాలకు సంబంధించిన పనులు మీ ద్వారా కొంత ముందుకు వెళ్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ మార్గాల్లోపట వేరే కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.